చెప్పాను కూడా మాట ఫ్రాన్స్లో లోర్ మ్యూజియంలో ఒక గురుస్థానం ఉంది అని చెప్పాను. మీకు చెప్పానా? మీరు చెప్పండి. అయితే అన్నీ వస్తుంది. నెపోలియన్ బోనపార్ట్ వాడి పేరు. వాడు ఒకప్పుడు పరమ గురువు దగ్గర శుశ్రూష చేసి చాలా భక్తుడు, సాధన చేసినవాడు. సరే వాడికి కోరిక కలిగింది. గురువు ఒక మాట ఒక రోజు నుంచి చాలా పరాక్రమంతులు కావాలి, దేశాలు జయించాలి, ధర్మం దేశ గౌరవం నిలబెట్టాలి, పురుషకారం అంటారు దాన్ని అని అన్నాడు ఆయన. అయితే వాడిగా ఆయన మాటలు అంత ఇన్స్పైరింగ్ అంటే ఏది చెప్పినా కూడా సరే ఆ తీవ్రమైన కోరిక పుట్టింది. ఒక మాట పరీక్షగా కూడా అంటాడు కదా ఆయన, సరే నాకు అలాంటి జన్మ కావాలని. ఓ అలాగే అన్నాడు ఆయన. నెపోలియన్ బోనపార్ట్ పూర్వ చరిత్ర అది. పుట్టాడు కానీ ఒకటి చెప్పాడు ఆయన, అహంకారంతో జనక్షయం చేసి లక్షలాది జనాన్ని పొట్టను పెట్టింది. ప్రాణి హింస జరగకూడదు, పరాక్రమం వేరు, హింసాకాండ వేరు, ఓ దేశ గౌరవం నిలబెట్టాలి, జాగ్రత్తగా నువ్వు. ఆయన ఏం చెప్పాడంటే, ఫ్రాన్స్లో పుడతావు, క్రీట్ ఐలాండ్లో నీకు తుది గడియలు వస్తాయని చెప్పాడు. నేనే చెప్పాడు ఆయన. పుట్టాడు, ఆడి చాలా పెద్ద పరాక్రమం ఉంటాడు. ఈ టర్కీ దండెత్తాడు వాడు. మీరు వెళ్ళబోయచ్చు, ఇస్తాన్బుల్కి దగ్గరే నెపోలియన్. అక్కడ ఓ రాత్రి చాలా మందిని జయించాడు. వాడంతా బాగా జరిగింది, దండయాత్ర చేశాడు, టెంట్లో ఉన్నాడు. వాడికి లోపల ఏదో రెస్ట్లెస్ గా ఉండేవాడు. నేను ఎందుకు ఇలా వచ్చాను, నేను ఎవరిని మర్చిపోయినాడు, చరిత్ర మర్చిపోయినాడు. దాని పూర్వ చరిత్ర ఉంటుంది, పెద్ద తెరబడిపోతుంది పూర్వజన్మ విషయాలన్నీ. ఆ కోరికలు ఇప్పుడు అనిపిస్తుంటాడు, ఆ కర్మఫలాలు ఇప్పుడు అనిపిస్తాడు, కానీ దాని మీద తెరబడిపోతుంది. అందుకని ఒక పెద్ద ప్రశ్న పుట్టింది. ఎవరో ఎక్స్ అనే పేరుతో ఒక జన్మ ఎత్తాడు, చాలా కర్మ చేశాడు. వాడు పోయినాడు, ఆ శరీరం పోయింది, మనస్సు పోయింది, బుద్ధి పోయింది, అన్ని పోయిన, చిత్తం కూడా చచ్చిపోయింది ఆ శరీరంతో. ఏమి జ్ఞాపకం లేదు. ఆ జీవుడికి ఏమో కర్మఫలాలన్నీ సూక్ష్మంగా వాళ్ళని ఆశ్రయించాయి. ఇంకో జన్మెత్తాడు, ఆ ఎక్స్ ఏమో వై అనే పేరుతో పుట్టాడు. వీడికేమో పూర్వజన్మ కర్మ స్మృతి కూడా లేదే, ఆ కర్మఫలాలు వీడు అనుభవిస్తున్నాడు. ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడు అంటే అలా అనిపించడం లేదే. ప్రశ్న కర్మ చేసినాడు ఒకడు, అనుభవించినాడు ఒకడు అవుతాడు కదా. వీడిని బట్టి పోయినా స్మృతి అయినా వీడికి ఉంటే, నేను ఆ పుణ్యం చేశాను ఇలా వచ్చాను అనుకుంటే కర్మకి ఫలం ఉందని జీవునికి తెలుస్తుంది కదా. అంటే పరమగురువు ఏం చెప్పాడంటే, కర్మకి ఫలం ఉంటుంది అనే విశ్వాసమే ఈశ్వరుని గురించి తెలుసుకోవడం. పురుజన్మ తానెవరో తెలిసి అనుభవించేటట్టయితే అది చాలా గొప్పది కాదు. దానివల్ల ఇంకోటి ఏం జరుగుతుందంటే ఒక నష్టం జరుగుతుంది. పూర్వజన్మ స్మృతి, కర్మ, ఆ వ్యక్తి, ఆ స్వరూపం ఇప్పటికి వాడి జ్ఞాపకం వస్తే ఎలాగ శరీరం పోక తప్పదు. ఆ స్మృతి వస్తే దాంతోపాటు ఆనాడు భార్య, పిల్లలు, బంధువులు, ఆనాడు శత్రువులు అందరూ జ్ఞాపకం వస్తారు. ఇంకా దుర్భరం అయిపోతుంది. ఒక జన్మలో ఒక కుటుంబం, ఒక శత్రువులు, మిత్రులతోనే సతమతం అయిపోతున్నాడు మనుషుడు. ఒక జన్మ స్మృతి వస్తే ఇంకెంత ఉంటుంది, ఎంత కష్టం. సరే, ఆ ఒక్క జన్మ స్మృతి వస్తే తెర తీసినట్టు మనంటే అర్థాలు ఉన్నాయి, వరుసగా అన్నీ కనబడతాయి. ఎన్ని జన్మలు కనబడతాయి, విడిపించేటువంటి గంటలు. అయినా ఈ పూర్వజన్మ స్మృతి నీకు లేకుండా ఏమీ లేకుండా ఉండడం, నీ శాంతి కోసం, క్షేమం కోసం, సుఖంగా అంటి పిల్లలాగా ధర్మ మార్గంలో ఆడుకుంటూ పాడుకుంటూ జీవితం. పూర్వం జ్ఞాపకం పెట్టుకోవద్దు, అది నీ స్మృతిలోకి రావద్దు. ఇది ఈశ్వరుడి ఇచ్చిన వరం అని అవగాహన గురువు చెప్పి. అలాగే నెపోలియన్కి పూర్వజన్మ స్మృతి లేదు, చాలా యోగం అది చేశాడు. వాడి
ఎంత పరాక్రమం అంటే వాడు ఖడ్గ ఇలా పట్టుకుని చేతితో ఇలా డాలు పట్టుకుని ఈ ఈ చేతితో కూడా ఇంకొక తను డాలుతో తన ఛాతీ కాపాడుకోవాల్సిన అవసరం లేకుండా ఒక 5 సెకండ్లు కలిగితే ఈ చేతితో ఇంకొక బల్లి ఉండేది, దీంతో ఇద్దరిని చంపి ఇలా పెట్టుకునేవాడు. 5 సెకండ్లు టైం జరిగితే ఇంకొక రాదు. వాడు 1000 మందిని చంపగలేవాడు. అంత మహాపరాక్రమం, మహాబలం, యోగం కదా. ఏ విధంగా సరే యోగం యొక్క ఫలాలు మనిషి శరీరంలో అసామాన్యంగా ఉంటాయి. సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, పాండిత్యం కావచ్చు, కవిత్వం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, శిల్పం కావచ్చు, పరాక్రమం, సూర్యుడు కావచ్చు, ఏది చేసినా యోగంలోంచి వచ్చినటువంటి పరాక్రమాలు కానీ ఇవన్నీ విషయములు మామూలు మనుషులు ఎవరికి సాధ్యం కానటువంటి నూరింతలుగా ఉంటాయి. వాళ్ళు సూపర్ హ్యూమన్ గా ఉంటారు. యోగి అయితే భగవద్గీతలో యోగ భ్రష్టుడైతే ఏమవుతాడో మన టాక్స్ అని నేను అప్పుడెప్పుడో 73లో చెప్పిన టాక్స్ అని తీసుకొచ్చి చూపించారు. అందులో యోగ భ్రష్టుడి గురించి చాలా విషయాలు చెప్తాను. అంత పరాక్రమం ఉంటుంది వారు. అహంకారి నాట్య సమానంగా ఎవరు లేదని అనిపిస్తుంది కదా. అక్కడ భక్తిలో టెంట్గా ఉంటే గురువు ఆయన దయ వాడు మర్చిపోతాడేమని భక్తులు టెంట్లోనే అదిరిపోయి లేచి పడిపోయి చూశాడు. వాడికి ఏదో స్మృతి వచ్చింది, భయం వేస్తుంది. వెళ్ళి పాదాలు మీకు పట్టుకుని దండం పెట్టారు. నువ్వు అడిగినవన్నీ మీకు ఇచ్చాను, హింసాకాండ వర్జించు, వృధాగా ప్రజలను చంపవచ్చు. నీకు నేను ఇచ్చిన వరం కారణంగా నువ్వు తనకి 1000 మందిని చంపితే దోషం నాకు కలగదా? చాలు, ఇది ఆఖరి యుద్ధం నీ జన్మలో, వెళ్ళిపోవడం. ఏదైతే వడికాదు అలాగే చేస్తాను. మళ్ళీ నేను యుద్ధానికి అలా చేస్తే నీకు మళ్ళీ డిఫీట్ వస్తుంది. జాగ్రత్త తల్లి ఒప్పడాలు వెళ్తాడు. ఆ తర్వాత సరే వెళ్ళాడు, బాగానే ఉంది. ఈసారి రష్యా మీద దండెత్తాలని బుద్ధి పుట్టింది. రష్యా మీద దండెత్తిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. మన హిట్లర్ కూడా సర్వనాశనం అయిపోయినాడు. అక్కడ వాళ్ళకి ఆ చలితోనే చచ్చిపోతారు వచ్చిన వాళ్ళు, అర్థమే చేయక్కర్లేదు. ప్రిపరేషన్స్ చేస్తున్నాడు రష్యా మీద వెళ్ళాలి. లూవర్ మ్యూజియం అని ఇప్పుడు ప్యారిస్లో ఉన్నటువంటి పెద్ద ప్యాలెస్ అది. అందులో చాలా గదులు ఉన్నాయి, పెద్ద పెద్ద రూమ్స్, పెద్ద పెద్ద మాగుని కాట్లు, దానికి బెడ్స్ అనేది పడుకుని ఉన్నాడు వాడు. వాడికి స్మృతి లేదు. అక్కడ సిపాయిలు ఉన్నారు. ఎలాంటి బందోబస్తు అంటే దానికి కాంపౌండ్కి 4 స్టేజెస్ దాటి లోపలికి ఎక్క వెడితేనే వెళ్ళొచ్చు. అక్కడ గార్డు, అక్కడ గార్డు, అక్కడ గార్డు, 4 చోట్ల గార్డ్స్ ఉన్నారు. మెయిన్ గేట్ దగ్గర గార్డు, వీధిలో గార్డు, 15 మంది సిపాయిలు నిలబడి ఉంటారు. ఎవరు లోపలికి వెళ్ళలేరు. ఆయన రూమ్కి బయట ఒకడు గార్డు మాత్రం నిలబడి ఉన్నాడు. పెద్ద అజానుబాబుడు 7.5 అడుగులు ఉన్నట్టు కనపడ్డాడు దూరం నుంచి. పెద్ద వరండా పొడుగ్గా ఉంటుంది. అక్కడి నుంచి సోల్జర్ డ్రెస్లో ఉన్నట్టు కనపడుతున్నాడు. ఎమ్యునిషన్ బూట్ వేసుకున్నాడు. పోలీస్ వాళ్ళు ఎమ్యునిషన్ బూట్ అంటారు, దాని పేరు ఎమ్యునిషన్ బూట్. చాలా టక్ టక్ పెద్దదప్పుడు ఎమ్యునిషన్ బూట్ వేసుకున్నాడు. చేతులు కత్తిందో ఏముందో ఇలా భయంకరంగా ఉన్నాడు. అంత పెద్ద తలబాగా 8 అడుగులు మనిషిలాగా ఉన్నాడు. టక్ 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 నడిచి వస్తున్నాడు. అంత మనిషిని ఆ డ్రెస్సులోను, ఆ నడక, ఆ గాంభీర్యం భయంకరంగా ఉన్నాడు. ఈ సిపాయి ఎప్పుడు చూడలే. అదే వణుకు పుట్టేది. ఎవరు లోపలికి వెళ్ళని వీల్లేదు. అయినా సరే భయపడి లోపలికి వెళ్ళి నెప్పులంతా ఎవరో ఇలాంటి వ్యక్తి నడిచి వస్తున్నాడు. చాలా దూరంగా ఉండగా చూశాను. అక్కడ ఇంత అడుగులు వేస్తున్నాడు. ఆయన చూస్తే నాకు భయం వేసింది. చెప్పాను. మంచం మీద ఒక మాటకి ఎందుకు దూకి గదగద వణికిపోవడం మొదలెట్టాడు. వాడికి తెలిసి వచ్చేది ఎవరు వణకడం మొదలుపెట్టాడు నెపోలియన్. ఎలాగా ఎవరు ఇక్కడ వస్తున్నాడు, ఆ గురు ఏం చేస్తాడో, ఏమి చెప్పిస్తాడో, ఏం శిక్ష వేస్తాడో. సరే నువ్వు పారిపో, నువ్వు వెళ్ళిపో, అక్కడ ఉండదు, అక్కడ నువ్వు ఎదురుండా కనపడదు, ఆయన ఎవరో నాకు తెలుసు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇది రికార్డ్ అయింది. ఇదంతా నేను చెప్పిన విషయం లూవర్ మ్యూజియంలో రికార్డ్స్, నెపోలియన్ ఉన్నప్పుడు జరిగినటువంటి రికార్డ్స్లో ఉంది, నెపోలియన్ చరిత్రలో.
వెరిఫైబుల్ కథ, కట్టు కథ కాదు, ఉన్నది సత్యం ఇది. అందుకే చెప్తున్నా. తారీఖు నైట్ ఏ టైం కూడా తెలుసు. అందులో వణుకుతున్నాడు. అక్కడి నుంచి ఆయన రాగానే వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. లేవడు, లే అన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత లే అన్నాడు. నీకు నేను చెప్పాను, సర్వనాశనం కావడానికి సిద్ధంగా నువ్వు ప్లాన్ వేసుకున్నావు. రష్యాకి వెళ్ళొద్దని చెప్తున్నాను, సిద్ధం చేసుకున్నావు. అంతా సిద్ధం చేసుకున్నాను, అపరాధం అయిపోయింది, వద్దంటే తెలియక నేను చేసుకున్నాను. సర్వనాశనం తప్పదు. చివరికి నువ్వు ప్రిజనర్గా అందులో క్రీటైలంలో పడి ఉండే యోగం నీకు ఉంది. ఆ కర్మశ ఇంకా ఏ శిక్ష అయినా ఈ జన్మలో వేసేయండి, నన్ను ఇంతటితో ఈ శిక్ష ఇక్కడ మళ్ళీ ఇంకొక జన్మ శిక్షలో నేను నాకొద్దు. ఏం శిక్ష వేయదలుచుకున్నా నేను చేసిన తప్పుకి గురువు ఆజ్ఞ ఉల్లంఘించినందుకు ఏం శిక్ష అయినా ఇక్కడే వేసేసేయండి, పర్వాలేదు. నేను సాగకూడదు యుద్ధభూమిలో, మళ్ళీ ఇంకొక జన్మ నాకు రావద్దు, నేను వెంటనే మీ దగ్గరికి రావాలి. ఆయన అలాగే జరుగుతుంది. ఈ జన్మలోనే ప్రిజనర్గా ఉంటావు, డ్రై బ్రెడ్ తిని బతుకుతావు, నీకు అదే గతి అని చెప్పాడు ఆయన. రష్యాకి వెళ్ళేప్పుడు అక్కడే చలికి 3 లక్షల మంది చచ్చిపోయారు. wounded, దిక్కులే గోల పెడితే అనుకుంటారు సోల్జర్స్. రష్యాలో చాలా ఘోరమైన డిఫీట్, అహంకారం. చివరికి ఆ క్రీట్ ఐలాండ్లో ఉండగా ఆయనకు ఒక మాట దర్శనం మళ్ళీ అయింది. చాలా ప్రార్థించాడు, ఒక మాట దర్శనం ఇవ్వమని, నాకు దర్శనం కావాలి, నాకు దర్శనం కావాలంటే అక్కడ కనబడి మరొక మాట ఫిజికల్గానే కనబడి, నీ కర్మశం అయిపోయింది, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పాడు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను నిన్న నా దగ్గర తీసుకుంటాను, దుఃఖపడు, మనుషులందరూ తప్పులు చేస్తారు. కర్మశయం ఆ జన్మలో అయిన వాడు అదృష్టం, పర్వాలేదు. ఇక మళ్ళీ ప్రపంచంలో వెనక్కి తిరిగి చూడకూడదు, జాగ్రత్త. వెనక్కి తిరిగి చూస్తే మాయ, మోహం, అహంకారం ఇందులో పడతాం. వెనక్కి తిరిగి చూడకుండా నా దగ్గర అంటే ఆ రూమ్ కూడా ఉంది. మన వాళ్ళు ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒకళ్ళిద్దరితో చెప్పేదో రూమ్ ఉండాలి, నెపోలియన్ పడుకున్న రూమ్ ఇది అడగయా అంటే, వీళ్ళు వెళ్ళిన రోజునేమో ఆ మ్యూజియం ఎంట్రీ లేదా వాళ్ళ క్లోజ్ రూమ్. ఇద్దరికి జరిగింది అలా, వెళ్ళపోయారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది. ఆయన గురువు అంటే ఓ జన్మ సంబంధం అంతటితో శరీరాలు పోతే మర్చిపోయే వస్తువు కాదు. జీవులకు గురువు అతడు, శరీరంలో ఉండే మనుషులు అహంకారానికి అతడు, అది కాదు గురువు అంటే. ఆ జీవులకు అతడు, అతనే కేర్ టేకర్, అతడే బంధువు, తల్లి తండ్రి ఆత్మబంధువు దగ్గర ఉంటుంది. ఆ జీవులను చూసే